వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్య వైశ్యులను తీవ్రంగా మోసం చేసిందని రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. వ్యక్తిగత పనుల నిమిత్తం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన స్థానిక తాడితోటలో ఉన్న షెల్టాన్ హోటల్లో బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న నగరానికి చెందిన ఆర్యవైశ్య నాయకులు పెద్ద ఎత్తున ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తాను సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశానని, ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్యవైశ్యుల పరిస్థితి దారుణంగా ఉందని, వారికి సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. నగరంలో వైఎంవీఏ లిఫ్ట్ నిర్మాణం విషయంలో సిటీ ఎమ్మెల్యే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన మాజీ ఎంపీ మార్గాని భరత్రాంపై తప్పుడు విమర్శలు చేయిస్తూ బురద జల్లాలని ప్రయత్నించడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డిని లిఫ్ట్ ఓపెనింగ్కి పిలవలేదనే అక్కసుతోనే ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆయనను కలిసిన వారిలో నగరానికి చెందిన ఆర్యవైశ్య నాయకులు కొత్త బాలమురళి, పచ్చిగొల్ల సురేష్ కుమార్ తదితర ముఖ్య నాయకులు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పేద ఆర్యవైశ్యుల హాస్టళ్ళకి కానీ, అన్నదానాలు కానీ, పింఛన్లు కానీ వైశ్యులకు తెలిసింది ఒకటే, సేవా కార్యక్రమాలు చేయటం తప్పక వైశ్యులకి ఇంకోటి తెలియదు. ఏ గుడి కడుతున్నా వారి డొనేషన్ ఉంటుంది, బడి కడుతున్నా వారి డొనేషన్ ఉంటుంది. ఏ మంచి కార్యక్రమానికి కూడా ఆర్యవైశ్యుడు చందా లేనిది నాకు తెలిసి ఏ ఒక్కటి కూడా ఉండదు. అటువంటిది ఈరోజు వైశ్యులు దాంట్లో చిన్న లిఫ్ట్ కడతా ఉంటే దాన్ని రాజకీయం చేసి స్థానిక శాసనసభ్యులు వారిని ఓపెనింగ్కి పిలవలేదని చెప్పి మనసులో పెట్టుకొని ఆ రోజు నుంచి కూడా హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారని మిత్రులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వైశ్యులకి పెట్టుకుంటే ఏ ఒక్క నాయకుడు కూడా హ్యాపీగా ఉండడు. మీరు దాన్ని తప్పు చేస్తూ ప్రతిరోజు ఇవాళ రూలింగ్లో ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో మీ అందరికీ తెలుసు. రూలింగ్లో ఏ గవర్నమెంట్ ఉంటే, ఏ ఎమ్మెల్యే ఉంటే వాళ్ళు చెప్పిన మాటే మున్సిపాలిటీ నుంచి కింద హోంగార్డు వరకు వింటారు, మీ అందరికీ తెలుసు. ఇవాళ దాన్ని ఆపేసి ఎవరి మీదో నింద చేయాలా, ఓ ప్రతిపక్ష నాయకుడి మీద నింద చేయాలనో ఇంకోరి మీద బురద జల్లాలని చూడటం చాలా దారుణం. మీరు వైశ్యుల పట్ల నేను ఒకటే చెప్తున్నాను, వైశ్యుల మీద ప్రేమ ఉన్న వారితో మీరు మెప్పు పొందాలన్న స్థానిక శాసనసభ్యులకు నేను ఒకటే చెప్తున్నా, మీరు దగ్గరుండి వారికి ఇబ్బంది లేకుండా మీరు ఆ కార్యక్రమాన్ని కట్టే కార్యక్రమాన్ని పూర్తి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. అంతేగాని వైశ్యులేమి అమాయకులైతే కాదు, అందరికంటే తెలివైన వాళ్ళు. కోవిడ్ టైంలో అందరికీ ఒక రకంగా ట్రీట్మెంట్ మర్తిస్తే వైశ్యులకి కొంచెం ఎక్స్ట్రా ఇవ్వాల్సినంత పరిస్థితి. అంతా మేము ఎప్పుడు కూడా ఎవరి జోలికి రాము, మా జోలికి వస్తే మాత్రం వైశ్యులు ఎప్పుడు ఒప్పుకోరు. మీరు దయించి మీరు ఆ కార్యక్రమాన్ని వేరే రాజకీయ కోణంలో చూడకుండా మీరు దగ్గరుండి పూర్తి చేయిస్తే వైశ్యుల మన్నలు పొందుతారు. అంతేగాని ఎవరి మీదో ఆ నిందేద్దామనో ఇంకోరి మీద నిందేద్దామనో మున్సిపాలిటీ వాళ్ళని పంపించి ఆపుదామనో అని చూస్తే కరెక్ట్ కాదు. వైశ్యులు ఎప్పుడు కూడా ఎవరి ఆస్తులు ఆక్రమించరు, వాళ్ళ ఆస్తులు వాళ్ళ డబ్బులు పోగొట్టుకోవడమే కానీ ఒకరి ఆస్తి కోసం దిగజారు లేకపోతే ఒకరి ఆస్తి కోసం వెంపర్లాడే వ్యక్తిత్వమైన వాళ్ళు వైశ్యులు కాదు. మీరు దయచేసి చెప్తున్నాను, మీరు ఆ నింద ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు చెప్తే వింటారండి? ఒక స్థానిక ఎమ్మెల్యే చెప్తే వింటారు, లేదా ప్రతిపక్ష నాయకుడు చెప్తే వింటారు. ఇప్పుడు నువ్వు అక్కడికి పోయి ఆపాలంటే ఎవరు చెప్తే వింటారు? అది మీరు అదంతా ఆర్యవైశ్యులేమో అంత అమాయకులు కాదు, అందరికీ తెలుసు. మీరు అది కప్పిపుచ్చుకుండాలి అని చూస్తూ ఉంటే అది రానున్న రోజుల్లో వైశ్యులు బుద్ధి చెప్పే పరిస్థితి ఖచ్చితంగా.